హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో నేనైతే చిన్న వ్లాగ్‌ని షేర్ చేస్తున్నానండి. మొన్న నేను ఐకియాకి వెళ్ళానండి. అక్కడ చాలా రకాల కిచెన్స్ ఇంకా ఐటెమ్స్ కూడా చాలా ఉన్నాయి. కానీ రేట్ కూడా చాలా ఎక్కువనే ఉందండి. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. మనకు ఒక ఐడియా ఉండడానికి కిచెన్‌లో చేయించుకోవడానికి క్యాబినెట్స్ చాలా రకాల స్టవ్ అని వెరైటీగా ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగుంటాయండి. మనకి ఎలా కిచెన్‌లో సర్దుకోవాలి అన్నీ ఇలా ఒక లైన్ బైలో చాలా బాగున్నాయండి. చూడండి క్యాబినెట్స్ అయితే ఎంత బాగున్నాయో, బౌల్స్ గిన్నెలు అవి పెట్టుకోవడానికి కూడా చాలా సూపర్గా ఉన్నాయండి. ఇలా మనం కిచెన్ చూస్తే మనకు కాస్త ఐడియా అనేది ఉంటుంది చేయించుకున్నప్పుడు. చూడండి పైన సెల్ఫ్లు కూడా చాలా ఉన్నాయి. ఈరోజైతే నేను స్పాంజీగా ఇంకా చాలా టేస్టీగా ఉండే ఒక స్పాంజీ దోశను షేర్ చేశానండి. ఎలాంటి పప్పులు నానబెట్టకుండా కేవలం 10 నిమిషాల్లో చేసుకోవచ్చండి. పిండిని ఎలా గ్రైండ్ చేసుకోవాలి, మళ్ళీ ఎలా నానబెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేశానండి. ఫుల్ వీడియో కావాలంటే పైన లింక్ ఇస్తానండి. మీరు క్లిక్ చేస్తే డీటెయిల్ వీడియో వస్తుందండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయి, అంత బాగుంటాయి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.